ఇక ఏపీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సైకిల్ దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆతిథ్యంలో కొనసాగుతున్నారు. 4350 ఓట్లతో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్నారు. కుప్పంలో ఆతిథ్యంలో బాబు ఉన్నారు. కుప్పంలో 1600 ఓట్ల ఆతిథ్యంలో చంద్రబాబు కొనసాగారు. ఏపీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సైకిల్ దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆతిథ్యంలో కొనసాగుతున్నారు. 4350 ఓట్లతో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్నారు. కుప్పంలో ఆతిథ్యంలో బాబు కొనసాగుతున్నారు. ఇక కుప్పంలో 1600 ఓట్లు అయితే ఇప్పటి వరకు చంద్రబాబుకు వచ్చాయి. ఇక ప్రెసెంట్ అక్కడ పరిస్థితి గురించి మరింత సమాచారం విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రెసెంట్ అయితే కుప్పం నుంచి ఆధిక్యంలో అంటే లీడ్లో చంద్రబాబు ఉన్నారు. పిఠాపురం నుంచి ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వివరాలు ఏంటి? కృష్ణ కృష్ణ అన్మ్యూట్ చేయరా? కృష్ణ మ్యూట్ లో ఉంది మీ ఫోన్. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కౌంటింగ్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ మొదటి నుంచి కూడా మొదటి రౌండ్ ముగిసేసరికి దాదాపు తెలుగుదేశం పార్టీ 75 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యత కనబడుతుంది. ప్రధానంగా మొదటి నుంచి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ విషయంలో తీసుకుంటే కూటమికి ఎడ్జ్ వస్తుందని చెప్పి మొదటి నుంచి విశ్లేషకులు కానీ ఇటు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లయితే చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 5000 పైచిలకు ఓట్లతో ఆధిక్యంలో అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో పాటు తనాల నుంచి పోటీ చేస్తున్న నాదన్న మనం రెండో రౌండ్ ముగిసేసరికి కూడా ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ దాదాపు 5000 పైచిలకు ఓట్లతో ఆధిక్యంలో అయితే కనిపిస్తున్నారు. ఏదైతే ప్రధానంగా చూసుకున్న నాయకులంతా కూడా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో పాటు కొంతమంది మంత్రులు అయితే వెనకంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ లో పోటీ చేసినటువంటి చెన్నుబోయిన వేణుగోపాల్ వెనకంజలో ఉన్నారు. అదేవిధంగా రోజా కూడా వెనకంజలో ఉన్నట్లు మనం ప్రధానంగా దీంతో పాటు ఏదైతే మన జోగి రమేష్ కూడా వెనకంజలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తూ తీసుకున్నట్లయితే ఇటు గన్నవరం నుంచి కానీ వల్లభనేని వంశీ, ఇటు గుడివాడ నుంచి పోటీ చేస్తున్న వల్లభనేని వంశీ అండ్ గన్నవరం నుంచి కొడాలి నాని ఇద్దరు కూడా వెనకంజలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కృష్ణ, అలాగే ఇప్పుడు ఆతిథ్యంలో ఉండడం కానీ లీడ్లో ఉండడం కానీ ఇది అంతా ఓకే, పక్కన పెడితే కాస్త ఇప్పుడు పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా అక్కడ భద్రత కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే మొన్న ఒక రిహార్సల్ పర్పస్ కవాతు నిర్వహించినందుకే అక్కడ కొంచెం ఘర్షణ జరిగింది. మరి ఈ కౌంటింగ్ రోజున కూడా ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి, అల్లర్లు సృష్టిస్తారు అన్న అంచనా మేరకు పోలీసులు అంతా అంటే ప్రత్యేకమైన బలగాలతో అక్కడ మోహరించడం జరిగింది కదా. అంటే పిఠాపురం కావచ్చు, ప్రతి ఒక్క నియోజకవర్గం పోలింగ్ అంటే కౌంటింగ్ కేంద్రం వద్ద మరి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా ఘర్షణలు జరిగే సూచనలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? పోలీసులు ఏ విధంగా పహారా కాస్తున్నారు? ప్రస్తుతానికైతే పోలీసులు తీసుకున్నటువంటి ఏదైతే కట్టుదిట్టమైన భద్రత కట్టుదిట్టంగానే మూడించల విధానంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో చేశారు. ఇప్పటికే కేంద్ర బలగాలు ఒక 3 అంచెల విధానంతో ఇక్కడ కౌంటింగ్ ప్రాంతం చుట్టూ కూడా ఒక దాదాపు కిలోమీటర్లో అంతా కూడా రెడ్ జోన్ అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన లేకుండా ముందస్తు చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు ఇప్పటి వరకు చోటు చేసుకోదు. ఇక ఎక్కడా కూడా అటువంటి సంఘటన జరగకుండా అయితే గట్టి బందోబస్తుతో భద్రత ఏర్పాటు చేసినట్టు మనకు స్పష్టంగా. ఎస్ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తాం. స్టే విత్ us. థ్యాంక్ యూ.
ఎస్, ఇక మరింత సమాచారం తిరుపతిలో ప్రస్తుత పరిస్థితి గురించి